ఇది రావులపాలెంలో ఉన్న అరటి మార్కెట్. ఈ చుట్టుపక్కల అరటి రైతులంతా కూడా తమ ఉత్పత్తులు అది ఏదైతే అరటి గెల్లలు ఉంటాయో రకరకాల అరటి గెల్లలు అయితే ఇక్కడ కోనసీమలో పండిస్తారు. కేవలం కోనసీమ అనే కాదు, తూర్పుగోదావరి జిల్లాలోని అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికైతే రకరకాల అరటి గెల్లలు వస్తాయి. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట. చాలా పెద్ద అరటి మార్కెట్. చాలామంది రైతులు కానివ్వండి, లేకపోతే అరటి ఉత్పత్తుల మీద ఆధారపడే వాళ్ళు కానివ్వండి, దీని మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి అరటి మార్కెట్లోనే ఒక మంచి టేస్ట్ని అయితే ఇప్పుడు మీకు రుచి చూపించబోతున్నాను. ఈ అరటి మార్కెట్లో రమణ గారికి వెళ్ళి కొట్టు, రమణ గారి అబ్బాయి ప్రవీణ్ గారు ఆధ్వర్యంలోనే ప్రస్తుతానికి ఈ ఎట్లు షాప్ అయితే నడుస్తుందన్నమాట. అంటే ఎట్లు ఇడ్లీ రెండే ఉంటాయి ఇక్కడ. అసలు ఏంటి కదా, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటనేది తెలుసుకుందాం. హలో ప్రవీణ్ గారు, బాగున్నారా? ఎవరు స్టార్ట్ చేశారండి? మీ నాన్నగారా? మీ నాన్నగారి పేరు రమణ గారు. ఎంతకాలం అయిందండి స్టార్ట్ చేసి? ఒక 40 సంవత్సరాలు పైన. 40 సంవత్సరాలు పైనే. అంటే మేము పుట్టక ముందు నుంచే స్టార్ట్ చేశారు. మాకే 30 వచ్చింది. 30 ఇయర్స్ అంటే చాలా 40 ఏళ్ళ నుంచి పైనే. ఇంకా నాకు తెలిసి 40 పై నుంచే. కేవలం ఈ అరటి మార్కెట్ మీదే. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి ఇక్కడికి? మొత్తం చుట్టుపక్కల 4 ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా వస్తారండి యాడ్లోకి జనం. ఓకే. వచ్చిన వాళ్ళందరికీ మా దగ్గర మ్యాక్సిమం తింటారు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఇంత గెలలు వస్తున్నాయి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయండి అసలు? ఇక్కడ నుంచి ఒరిస్సా దాకా వెళ్తాయి. ఇటు సైడ్ హైదరాబాద్ కూడా వెళ్తాయండి. తమిళనాడు వెళ్తాయి. కొన్ని అరటిపళ్ళు ఉంటే వేరే దేశాలకు కూడా పంపిస్తారండి. దేశాలకు తెలియదు కానీ వేరే స్టేట్లు అయితే వెళ్తాయి. స్టేట్లు అయితే ఖచ్చితంగా వెళ్తాయి. ఓకే ఓకే. ఏమేమి ఉంటాయి? 2 రకాల టిఫిన్లు అంటే మీ దగ్గర? మా దగ్గర అట్టు ఎక్కువ అండి. ఇడ్లీ కూడా తక్కువ వేస్తాం. అట్టే ఎక్కువ. ఒకేసారి అన్నీ వేస్తున్నారు? 16 అట్లు వస్తాయి. 16 అట్లు ఒకేసారి నడుస్తూ ఉంటాయి. ఓన్లీ మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి అంతేనా? నాన్నగారు ఉన్నప్పుడు ఇంకా 24 అట్లు వచ్చాయండి. సరిపోక తీసేసి. అవునా? ఓకే ఓకే. అప్పుడు 24 వచ్చి అప్పుడు కూడా అప్పటి నుంచి అట్లేనా లేకపోతే ఇంకా ఏమైనా? అట్లే, ఓన్లీ అట్లే. అందుకే అంటారు చాలా మంది రావులపాలెం అట్టు మార్కెట్లో అట్లు ఎప్పుడైనా తిన్నారా అని. అందుకే వచ్చాను అనమాట. ఎంత అట్టు? ఎంత ఒక అట్టు? అట్టు ఇప్పుడు 25 రూపాయలు. 25 రూపాయలు. మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎంత స్టార్ట్ అయ్యారు? నాన్నగారు ఉన్నప్పుడు 2 రూపాయలు కానీ 2 రూపాయల దగ్గర నుంచి కూడా. నాకైతే మా నాన్నగారు ఉన్నప్పుడు 5 రూపాయల నుంచి తెలుసు. అలా పెంచుకున్నాం. మరి అన్నీ పెరుగుతూ వచ్చినాయి కదా, దాని నుంచి అన్ని పెరుగుతూ వచ్చినాయి. నాన్నగారు ఎప్పుడు కాలం? కరోనాకు ముందు 2020లో. కరోనాకు ముందు. అప్పటి నుంచి మొత్తం మీరే చూసుకుంటాం. అంతకుముందు నేను జాబ్ చేసేవాడిని. నాన్నగారు ఎక్స్పైర్ అవ్వడం వల్ల నేను ఇక్కడ చూసుకోవాల్సి వచ్చింది. మొత్తం మీరు దీని మీద ఇంకా ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు ఉంటుందండి? మార్నింగ్ 6 నుంచి 11:30. 11 వరకు కూడా ఉంటుంది. 11:30 వరకు. అంటే ఈ షాప్ కూడా క్లోజ్ చేసేస్తారా? ఇంకా క్లోజ్ సాయంకాలం దాకా ఉంటాం. షాప్ ఉంటుంది. టిఫిన్ మాత్రం 11:30. మరి 2 రకాల టిఫిన్లు ఎందుకు? ఇంకా ఎక్కువ టిఫిన్ మాకు ప్లేస్ సరిపోదండి. ఇంకా అన్నీ అవ్వదు. అట్టే మాకు బాగా ఎక్కువ వెళ్తుంది. దాని నుంచి ఇంకా అట్టే ఓన్లీ స్టాండర్డ్గా అమ్ముతాం. ఓకే. ఇడ్లీ అయితే ఎంత రేట్ అండి? ఇడ్లీ కూడా అంతే, 10 రూపాయలు. అరటి మార్కెట్లో చాలా చిన్న ప్లేస్ అనమాట. ఇది చిన్న బడ్డీ కొట్టు. ఫ్రంట్ అంతా కూడా బడ్డీ కొట్టు ఉంటుంది. వెనకాల ఈ కిచెన్ సెటప్ అంతా ఉంటుందన్నమాట. చాలా చిన్న రేకుల షెడ్లో ఒకేసారి చూసారా మూకిళ్ళు, అంటే గ్యాస్ స్టవ్ మీదే వండుతున్నారు. బట్ ఒక్కో గ్యాస్ స్టవ్ మీద రెండు సెట్లు చొప్పున దాదాపు 16 మూకిట్లలో ఒకేసారి అట్లు అనేది ప్రిపరేషన్ అనేది జరుగుతుందన్నమాట. కేవలం ఇక్కడ అట్టు అలాగే ఇడ్లీ మాత్రమే ఉంటుంది. 2 రకాల చట్నీలు ఇస్తారు. ఈ చట్నీ కూడా పప్పు చట్నీ విత్ ఎండుమిరపకాయలతో చేసిన చట్నీ అనమాట. కారం చట్నీ అదిరిపోద్ది. అలాగే నెక్స్ట్ బొంబాయి చట్నీ అంటుంటారు కదా, శనగ చట్నీ, బొంబాయి చట్నీ ఇట్లా పిలుస్తుంటారు. చింతామణి చట్నీ అని కానీ. ఇది కూడా మంచి సాంబార్ లాగా మంచి పలచగా ఇచ్చారు. ఇందులో నానబెట్టి అట్టు ముక్క తింటే మాత్రం అదిరిపోద్ది అంతే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అరటి మార్కెట్లో ఉన్నటువంటి రమణ గారి కొట్లో, అంటే రమణ గారి హోటల్లో అదిరిపోయే అట్టు అనమాట. దాదాపు ఈ షాప్ స్టార్ట్ చేసి, అంటే ఈ హోటల్ ప్లస్ ఈ కిల్లి కొట్టు స్టార్ట్ చేసి 40 ఏళ్ళు అవుతుందట. రమణ గారు అనే ఆయన ఈ అరటి మార్కెట్లో ఈ టిఫిన్ సెంటర్ని అలాగే అనుబంధంగా ఈ కొట్టుని అయితే స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతానికి అయితే రమణ గారు లేరు. వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ అయితే ఈ టిఫిన్ సెంటర్ అయితే నడుపుతున్నారు. ఇద్దరు లేడీస్ వర్కర్స్ సహాయంతో ఈ టిఫిన్ సెంటర్ని అయితే ఇప్పుడైతే నడుపుతున్నారు అనమాట. ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ అట్లు మాత్రం చాలా అంటే చాలా బాగా ఫేమస్.
ఇది అరటి మార్కెట్ దాదాపు ఈ చుట్టుపక్కల అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ అరటి మార్కెట్కి చాలామంది అరటి రైతులు కానివ్వండి, దీని మీద ఆధారపడిన కార్మికులు కానివ్వండి, చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఉదయాన్నే వస్తూ ఉంటారు అనమాట. తెల్లవారుజామునే ఈ లోడ్లన్నీ సైకిల్ మీద తొక్కుకొచ్చే వాళ్ళు సైకిల్ మీద తొక్కొస్తుంటారు. అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో అయితే బళ్ళ మీద, నా చిన్నతనంలో అయితే అన్ని సైకిళ్ళే అనుకోండి, ఈ మధ్య అయితే అన్ని బళ్ళ మీద కూడా ఈ అరటి లోడ్లు అయితే కడుతున్నారు. వీటన్నిటిని మార్కెట్కి తీసుకొస్తూ ఉంటారు. ఉదయాన్నే తెల్లవారుజాము నుంచే తీసుకొస్తూ ఉంటారు. ఈ మార్కెట్ తెల్లవారుజామునే ఓపెన్ అయిపోతుంది అనమాట. అప్పటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంటారు. దాదాపు ఈ మార్కెట్ 11-11:30 వరకు కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మంచి టిఫిన్ టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ అరటి మార్కెట్లో ఈ రమణ గారి షాప్లో ఈ అట్లు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉండడంతో ఇక్కడికే వచ్చి చాలామంది తింటుంటారు. అఫ్కోర్స్ ఇంకా బయట లోపల కూడా ఉన్నాయనుకోండి, కానీ అట్టు తినాలనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తున్నారు అనమాట. ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే, అంటే ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, కేవలం ఈ అరటి రైతులు లేకపోతే అరటి కార్మికులే వస్తారా అంటే కాదు. ఈ అట్టు తినడం కోసం బయట నుంచి కూడా, అంటే రావులపాలెంలో ఉన్నటువంటి బయట నుంచి కూడా ఇక్కడికి వచ్చి టిఫిన్ అంటే పర్టికులర్గా ఈ అట్టునైతే తినడానికి చాలామంది వస్తూ ఉంటారనమాట. అంత బాగా ఫేమస్ ఈ మినపట్టు. ఇక్కడ ఇడ్లీ కూడా దొరుకుతుంది. అయితే ఇడ్లీ మాత్రం చాలా తక్కువగానే ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా ఇడ్లీ అయితే ఎక్కువ వేయరు, ఒక వాయో 2 వాయిలు వేస్తారేమో బహుశా, అంతకు మించారు. బట్ అట్టు మాత్రం ఉదయం 6 గంటల నుంచి దాదాపు 10 గంటల వరకు కంటిన్యూగా ఒకేసారి 16 అట్లు అయితే కాలుస్తుంటారు. మనకి లోపల ఆల్రెడీ నేను మీకు చూపించాను. 16 అట్లు ఒకేసారి కాలుతూ ఉంటాయి. అవి కస్టమర్స్ వస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. కంటిన్యూ అనమాట. ఇంకా కంటిన్యూ ప్రాసెస్లో ఈ అట్లు అయితే మాత్రం వేడిగా కాల్చి మన చేతిలో పెడతారు. 2 రకాల చట్నీలు ఇస్తుంటారు. ఆ 2 రకాల చట్నీలు కూడా చాలా టెంప్టింగ్గా ఉంటాయి. ఒకసారి చూస్తే కనుక చట్నీలు బొంబాయి చట్నీ, అంటే శనగ చట్నీ, బొంబాయి చట్నీ, చింతామణి చట్నీ అని పిలుస్తుంటారు. అది కూడా చాలా అంటే సాంబార్ మాదిరి ఉంటుంది. అందులో నానిన తర్వాత ఈ వేడి మినపట్టు, కరకరలాడే మినపట్టుని తింటే అదిరిపోద్ది. ఇంకో చట్నీ అయితే కారం చట్నీ, అది కూడా పప్పు చట్నీ అనమాట. ఈ రెండిటి చట్నీ కాంబినేషన్లో అదిరిపోయే అట్టు. సైజు కూడా చాలా పెద్దగానే ఉంటుంది. నిజానికి ఇది విరిగిపోయింది, అంటే నాని విరిగిందనమాట. ఇంకా కొంచెం పెద్ద సైజే ఉంటుంది. దోరగా మంచి కరకరలాడుతూ ఈ మినపట్టు. లుక్ అయితే మాత్రం చాలా ఎమ్మీగా అయితే లుక్ ఉంది. చాలా చిన్న బడ్డీ కొట్టు. ఈ బడ్డీ కొట్టులో అదిరిపోయే మినపట్టు అనమాట. ఒకటి పడదామా? ఈ అట్టు కాస్ట్ కూడా జస్ట్ 25 రూపీస్ అనమాట. 25 రూపీస్లో మంచి టేస్టీ మినపట్టు, మంచి కరకరలాడే లుక్, చట్నీలో నంజుకుని. కారం మాత్రం రేంజ్లో ఉంది. ఎక్కువ కష్టపడి వస్తుంటారు కాబట్టి కష్టజీవులంతా కూడా కారాన్ని బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కారం అదిరిందబ్బా. కమ్మటి అట్టు, కారం చట్నీ. కరకరలు ఆడుతూ ఉంది భలేగా. బొంబాయి చట్నీ, బొంబాయి చట్నీ అయితే మాత్రం భలే కమ్మగా ఉంది. డబుల్ కమ్మదనం, అట్టు కమ్మదనం, బొంబాయి చట్నీ కమ్మదనం అనమాట. బట్ రెండింటిని మిక్స్ చేసి తిన్నా కూడా, అంటే ఈ చట్నీ ప్లస్ ఈ చట్నీ, అట్టు డిఫరెంట్ టేస్ట్ అదిరింది. లోపల అయితే ఉంటుంది అనమాట. అరటి మార్కెట్ లోపలే రమణ గారి బడ్డీ కొట్టు అంటే ఎవరైనా చెప్తారు. ఉదయం 6 నుంచి 11-11:30 దాకా ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. మంచి పోపులు పెట్టి ఈ శనగ చట్నీని చాలా బాగా తయారు చేశారు. నాకు కూడా మా ఊరు అబ్బాయి, ఒక అబ్బాయి సత్య బండారు అని ఫేస్బుక్లో సజెస్ట్ చేశాడు. గతంలో కూడా నేను కూడా ఎవరో ఒకసారి చెప్తే విన్నాను అనమాట. అందుకే వెంటనే ఒకసారి లుక్ వేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయింది. ఇలాంటి టేస్ట్ ఉంటే ఒకటి కాదు, ఎన్నైనా తినేస్తాను అనమాట. బడ్జెట్లో ఉంది రేటు, టేస్ట్ ఓ రేంజ్లో ఉంది. ఇడ్లీ అయినా ప్లేట్కి 4 వస్తే అది కూడా 25 రూపాయలు. వాళ్ళ దగ్గర ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది, కాఫీ. అది కూడా లార్జ్ కంటెంట్ ఇస్తారు కాఫీ. మనకి వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ గ్లాస్ సైజులో ఇక్కడ కాఫీ దొరుకుతుంది.
చాలామంది కూడా ఆ కాఫీని అయితే చాలా ఇష్టంగా తాగుతున్నారు. అంటే ఎక్కువగా ఉంటుంది, మంచి బేబీ టేస్ట్ అయితే నేను చేస్తాను ఎట్లా ఉంది ఏంటనేది ఫైనల్గా. చాలా ఎక్కువ మంది అయితే తాగుతున్నారు. ఇలాంటి టేస్ట్ ఉంటే ఇంకోటి తినాలని ఉందని ఖచ్చితంగా ఇంకోటి అయితే టేస్ట్ చేస్తాడు. ఓవరాల్గా అట్ట అయితే ఎదిరిపోయింది. అడ్రస్ అరటి మార్కెట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, లేదా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గూగుల్ మ్యాప్లో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తుంటాను. అరటి మార్కెట్ లోపలికి వచ్చిన తర్వాత రమణ గారి బడ్డీ కొట్టు, వెరీ ఈజీ. ఇది రావులపాలెం అరటి మార్కెట్లో దొరికే అదిరిపోయే మినపట్టు కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.